1980లో అమెరికా ఎకానమీ చైనా కంటే 15 రెట్లు పెద్దది. ఈవేళ ఆ గ్యాప్ కేవలం 1.5 రెట్లకు వచ్చేసింది. కేవలం 40 ఏళ్లలో ఒక దేశం ఎలా ప్రపంచంలోనే రెండో సూపర్ పవర్ గా మారింది? నిజంగా చైనా అమెరికాను దాటేసిందా, లేదా ఇది కేవలం మీడియా సృష్టించిన భ్రమ? ఈ వీడియోలో నెంబర్లతో ప్రూఫ్లతో పూర్తి నిజం చెప్తా. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఒక ట్విస్ట్ ఉంది. రెండు దేశాలు వేరువేరు రంగాల్లో ఎలా ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నాయో చూపిస్తా. కథ మొదలయ్యింది 1978లో. అప్పటి చైనా నాయకుడు డెన్ షాపింగ్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. సంపద సృష్టించడం తప్పు కాదు అనే సూత్రంతో దేశాన్ని మూసుకుపోయిన కమ్యూనిస్ట్ ఎకానమీ నుండి బయటకు తెచ్చి ప్రపంచ మార్కెట్ కు తెరిచారు. ఇది ఎంత రిస్క్ అంటే, ఒక కమ్యూనిస్ట్ దేశం క్యాపిటలిస్ట్ పద్ధతులను స్వీకరించడం అప్పట్లో ఊహించలేని విషయం. కానీ ఫలితం ఏంటంటే, విదేశీ కంపెనీలకు తలుపులు తెరిచారు. ప్రత్యేక ఆర్థిక మండలాలు, స్పెషల్ ఎకానమిక్ జోన్స్ ఏర్పాటు చేశారు. ఎగుమతులపై పూర్తి ఫోకస్ పెట్టారు. తర్వాత 20 ఏళ్లలో ఏం జరిగిందంటే, యాపిల్, నైక్, శాంసంగ్ లాంటి ప్రపంచ కంపెనీలన్నీ తమ ప్రొడక్షన్ ను చైనాకు తరలించాయి. ఎందుకు? ఇక్కడే 4 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ది తక్కువ కార్మిక వ్యయం. సెకండ్ ది 1.4 బిలియన్ జనాభా అంటే భారీ వర్క్ ఫోర్స్. థర్డ్ వన్ ప్రభుత్వం వేగంగా నిర్మించిన రోడ్లు, పోర్ట్లు, రైల్వేలు. ఫోర్త్ వన్ డైరెక్ట్ ప్రభుత్వ మద్దతు, అలానే సబ్సిడీలు. ఫలితంగా ఈవేళ మీరు వాడే మొబైల్, మీ బట్టలు, మీ ఇంట్లో ఎలక్ట్రానిక్స్ లో చాలా వరకు మేడ్ ఇన్ చైనా స్టిక్కర్ ఉంటుంది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా మారింది. ఒక్క దేశం ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ లో దాదాపు 3వ వంతు వాటా కలిగి ఉంది. కేవలం ఫ్యాక్టరీగా ఉండటంతో చైనా ఆగిపోలేదు. వాళ్ళు విద్య, ఇంజనీరింగ్, ఏఐ, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల్లో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు. ఫలితంగా ఈవేళ మనం చూస్తున్నాం హవే టెలికాం రంగంలో ప్రపంచ దిగ్గజంగా మారింది. BYD ఎలక్ట్రిక్ వాహనాల్లో టెస్లాను కూడా అధిగమించింది. DJI డ్రోన్ మార్కెట్ లో 70% వాటాతో అగ్రస్థానంలో ఉంది. CATL బ్యాటరీ టెక్నాలజీలో ప్రపంచ నెంబర్ 1. నిజానికి ఈవేళ ప్రపంచంలో తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాల్లో 70%, లిథియం బ్యాటరీలో 94%, సోలార్ ప్యానెల్లో 80% పైగా చైనాలోనే తయారవుతున్నాయి. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది దశాబ్దాల ప్రణాళిక ఫలితం. సరే, ఇన్ని విజయాలు సాధించింది కాబట్టి చైనా అమెరికాను దాటేసిందా? రండి అసలు నెంబర్ లోకి వెళ్దాం. 2026 IMF డేటా ప్రకారం అమెరికా జీడిపి $31.82 ట్రిలియన్, చైనా జీడిపి $20.65 ట్రిలియన్. అంటే అమెరికా ఇప్పటికీ 1.5 రెట్లు పెద్దది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనే మెథడ్ లో చూస్తే, అంటే ఒక్కో దేశంలో డబ్బుల విలువ, జీవన వ్యయాన్ని బట్టి లెక్కిస్తే చైనా 2014 నుండే అమెరికాను దాటేసింది. ఈ లెక్కన చైనా జీడిపి దాదాపు $43 ట్రిలియన్, అమెరికా కంటే ఎక్కువ. మరి అసలు నిజం ఏంటి? రెండు నిజాలే. ఏ మెట్రిక్ చూస్తున్నారు అనే దాన్ని బట్టి సమాధానం మారుతుంది. ఇప్పుడు అసలైన నిజం చెప్తా. ఇదే అత్యంత ముఖ్యమైన నెంబర్. జీడిపి మొత్తం ఎంత అనేది కాదు, ఒక్కో వ్యక్తికి ఎంత వస్తుంది అనే చూడాలి. సగటు అమెరికన్ ఏటా $84,500 విలువైన ఆర్థిక ఉత్పత్తి చేస్తాడు. సగటు చైనా పౌరుడు కేవలం $12,600 మాత్రమే. ఇది దాదాపు 7 రెట్లు తేడా. అంటే ఏంటి? చైనా జనాభా అమెరికా కంటే 4 రెట్లు ఎక్కువ కాబట్టి మొత్తం జీడిపి పెద్దదిగా కనిపిస్తుంది. కానీ వ్యక్తిగత జీవన ప్రమాణాల్లో అమెరికా ఇంకా చాలా ముందుంది. వరల్డ్ బ్యాంక్ ప్రకారం అమెరికా ప్రపంచంలో 8వ ధనిక దేశం. చైనా 77వ స్థానంలో ఉంది. షాంఘై, బీజింగ్ లాంటి తీర ప్రాంత నగరాలు అమెరికా స్థాయిలో ఉన్న చైనా గ్రామీణ ప్రాంతాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. కాబట్టి ఫైనల్ పిక్చర్ ఏంటంటే, ఇది ఒక క్లియర్ విన్నర్ ఉన్న కథ కాదు. ప్రతి దేశం వేర్వేరు రంగాల్లో బలంగా ఉంది. అమెరికా ఎక్కడ ముందుంది? అడ్వాన్స్డ్ AI మోడల్, సెమీ కండక్టర్ చిప్ డిజైన్స్, ఫినాన్స్, ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు, ప్రైవేట్ టెక్ ఇన్వెస్ట్మెంట్ లో చైనా ఎక్కడ ముందుంది? తయారు స్థాయి, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్లు, రేర్ ఎర్త్ మెటీరియల్స్ నియంత్రణలో వీటిపై చైనాకు దాదాపు 80% నియంత్రణ ఉంది. అంటే వాస్తవానికి ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. అమెరికాకు చైనా తయారీ కావాలి, చైనాకు అమెరికా టెక్నాలజీ మార్కెట్లు కావాలి. ఇది పోటీ మాత్రమే కాదు, ఒక సంక్లిష్టమైన సహజ జీవనం కూడా. కానీ ఇక్కడ మనందరికి రావాల్సిన ఒక అతి ముఖ్యమైన ప్రశ్న ఉంది. అదే అమెరికా చైనాల ఆధిపత్య పోరులో మన భారతదేశం పరిస్థితి ఏంటి? ఈ రెండు దేశాల జియోపాలిటికల్ టెన్షన్ ఇండియా తన డిప్లొమాటిక్ స్ట్రాటజీలో తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటుంది? రాబోయే రోజుల్లో గ్లోబల్ సప్లై చైన్ లో ఇండియా చైనాకు చెకట్టగలదా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ ఇండియా వర్సెస్ చైనా వర్సెస్ US
ట్రయాంగిల్ మీద మీకు డెడికేటెడ్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ జియో పాలిటిక్స్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.